ఇప్పుడు చంద్రబాబు ఎలాంటి నాయకుడు, ఏ విధంగా అతను అటు ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్ళు సీఎంగా, ఆ తర్వాత విభజిత రాష్ట్రంలో ఇప్పుడు ఈ 7 ఏళ్ళు సీఎంగా, 16 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన, 50 ఏళ్ల రాజకీయం. నువ్వు ఇచ్చేదేంటి ఆయనకి సర్టిఫికేట్? ఇవాళ కొత్తగా ఏదో చంద్రబాబు గురించి ఈయనేదో బయట పెట్టినట్టుగా నీ చరిత్ర గురించి రాయిదే ఎల్లో మీడియా అంటే, ఇక మీరేమన్నారు ఇంట్రోలో? అదేంటి 670 మందా? అది కాదు, అదో పెద్ద జోక్గా. అరే గుండెపోటుకి ఎవరు చనిపోయినా వాళ్ళందరి పేర్లు మీ ఖాతాలో వేసుకున్నారని కదా. అప్పుడు మామూలుగా సహజ మరణాలను కూడా ఆ లిస్టులో పెట్టేసేసి ఏ ఊళ్ళో ఎవరికి ఏది జరిగినా ఓదార్పు యాత్ర అనేది అదొక పెద్ద ఇదైపోయింది జోక్గా. ఇప్పుడు కూడా ఏదో సినిమాల్లో కూడా దాని గురించి మాట్లాడుతుంటారు. మామూలుగా ఎవరినన్నా పరామర్శకో పలకరించడానికో ఏదైనా వెళ్ళినా ఏంటి ఓదార్పు యాత్రకు వచ్చావా అనేది అదొక జోక్గా మారితే, అంటే ఇవాళ అటు అంబటి రాంబాబు, ఇటు పేర్ని నాని, ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి, మొత్తం అందరూ ఒకే పాయింట్ మీద ప్రెస్ మీట్ పెట్టారంటే పైనుంచి వచ్చిందా? స్క్రిప్ట్ సజ్జలు పంపాడా? బెంతా హై అని అటు అంబటి రాంబాబు అదే గిలగిల కొట్టుకో. పేర్ని నాని దాని గురించి మాట్లాడుతున్నాడు, బాగా గుచ్చుకున్నట్టుంది. లోకేష్ ఏదో బెంతా హై అని ఎగతాళి చేస్తున్నాడంటూ. అంటే ఏదైనా ఇవాళ ఒకటి ప్రజలు గమనిస్తోంది, ప్రజలు చర్చిస్తోంది దేని గురించి అంటే 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి, కల్పించిన ఉద్యోగాలు. హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అన్నాడా? ఆ మాట మరి బస్సులో ఉచితంగా వెళ్ళే మహిళల దగ్గర అడుగు. మొన్న ఎప్పుడో చూసా, 64 కోట్ల ఉచిత ప్రయాణాలంట మహిళలు ఇప్పటి వరకు. ఆ స్కీమ్ లేదు. పెన్షన్లు తీసుకుంటున్నారు, రేపొద్దున ఇంకో 15 లక్షలు పెన్షన్లు ఇస్తున్నారు. ఎన్ని లక్షలు? 15 లక్షల పెన్షన్లు కొత్తగా ఇవ్వడానికి జస్ట్ మరి ఒక నెలలోనో 15 రోజుల్లో ఇస్తారేమో. అదే 2 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ప్రకటిస్తారేమో. రేపొద్దున జూన్ ఎప్పుడు 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసింది కేబినెట్. జూన్ మరి అంటే ఇప్పుడు అటు అభివృద్ధితో వీళ్ళని చంపేస్తున్నారు, ఇటు ఈ సంక్షేమంతో వీళ్ళని చంపేస్తున్నారు. హామీలు నెరవేర్చడం, పెట్టుబడులు రాబట్టడం, ఉద్యోగాలు కల్పించడం, గిల్ల కొట్టుకుంటున్నారు.